హలో ఎవ్రీవన్, అబాకస్ కోర్సుకి స్వాగతం. మనకి ఈ వీడియోలో కనబడుతున్న ఈ టూల్ పేరు అబాకస్ సోరోబాన్. ఈ అబాకస్ సోరోబాన్ని చైనీస్ వాళ్ళు 100 years బ్యాక్నే ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. ఈ సోరోబాన్ పేరు జపనీస్ సోరోబాన్. మనకి ఈ సోరోబాన్లో పై వరుసలో సింగిల్ బీట్స్ లైన్, కింద వరుసలో 4 బీట్స్ లైన్ సెట్ చేశారు. చైనీస్ సోరోబాన్కి జపనీస్ సోరోబాన్కి తేడా ఏంటి అంటే, పై వరుసలోని సింగిల్ లైన్ బీట్స్ సెట్ చేసి ఉంటుంది జపనీస్ సోరోబాన్లో. అదే చైనీస్ సోరోబాన్లో పై వరుసలో డబల్ లైన్ బీట్స్ సెట్ చేసి ఉంటుంది. అదొక్కటే తేడా తెలియడం కోసం వారు అట్లా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ టూల్ గురించి తెలుసుకుందాము. ఈ టూల్లో పై వరుసలో సెట్ చేసిన బీట్స్ని హెవెన్ బీట్స్ అంటారు. కింద వరుసలో సెట్ చేసిన బీట్స్ని అర్త్ బీట్స్ అంటారు. అంటే డిఫరెన్స్ తెలియడం కోసం వారు అట్లా డిజైన్ పేర్లు పెట్టుకున్నారు. దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిడిల్లో ఉన్న డాట్స్ లైన్. ఈ డాట్స్ లైన్ ఏంటి అంటే, మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అని ఉంటాయి కదా. అట్లానే ఈ డాట్స్ లైన్లో ఈ డాట్స్ ఇండికేట్స్, ఫస్ట్ డాట్ ఇండికేట్స్ 1s ప్లేస్, second dot indicate 10s place, third dot indicates 100 place, fourth dot indicates 1000s place, 10,000s place, like this. ఇప్పుడు నాకు 10 కావాలి. 10 కావాలి అంటే ఇది 1s ప్లేస్ అనుకుంటే ఇది 10s ప్లేస్ అవుతుంది. సో కింద బీట్స్ వాల్యూ, ఈచ్ బీట్ వాల్యూ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 40. This value is 40. అప్పర్ బీట్స్, ఈచ్ బీట్ వాల్యూ 5. ఇప్పుడు నాకు 50 కావాలి. సో 5 I added down. Now 50. ప్రతి ఒక్క పై బీట్ వాల్యూ 5 అండ్ క్రింది బీట్ వాల్యూ 1. ప్లేసెస్ వాల్యూస్ బట్టి దీని విలువ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 100 కావాలి. దిస్ ఈజ్ 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అనుకుంటే 1, 0, 0, 100. నాకు ఇప్పుడు 51 కావాలి. 5 added 50, 5, 0, 50 and 1 added in 1s place. Now its value is 51. నాకు ఇప్పుడు 44 కావాలి. 1, 2, 3, 4. In 10s place I added 4 bits, that value is 40 and 1 in 1s place I added 1. So this value is 41. Like this, any mathematical calculations, additions, subtractions, divisions will do on this abacus tool. ఈ అబాకస్ టూల్ వల్ల ప్రైమరీ కిడ్స్కి ఎంతో మేలు జరుగుతుందని నా ఉద్దేశం. వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనల్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయని, వాళ్ళ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ హ్యాండ్స్తో క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఈ అబాకస్ ఫ్రేమ్ మీద వాళ్ళు సృజనాత్మక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్తూ ఉంటారు. అందుకే ప్రైమరీ లెవెల్లోనే కిడ్స్కి అబాకస్ ఎక్కువగా నేర్పిస్తారు. నెక్స్ట్ క్లాస్లో ఎడిషన్స్,
సబ్ట్రాక్షన్స్ గురించి తెలుసుకుందాము. నా యొక్క ఈ అబాకస్ కోర్స్ బేసిక్స్ వివరణ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.